ఒక గ్రంథాలయం నందు వచ్చే పాఠకుల సంఖ్య ప్రతి ఆదివారాల యందు సగటున 510 మరి మిగతా రోజులలో సగటున 240 గలరు అన్నాడు. అయిన ఆదివారంతో మొదలగు 30 రోజుల ఒక మాసం యందు సగటున గ్రంథాలయంనకు పాఠకుల వచ్చే సంఖ్య రోజుకు ఎంత అన్నాడు, యావరేజ్ అన్నాడు. సో ఇక్కడ మనకు అసలు ప్రశ్న ఏమిచ్చాడు, ఏమడుగుతున్నాడు అనేది ఒక స్టోరీ లాగా అర్థం కావాలి. మనకు ఒక స్టోరీ లాగా అర్థమైతేనే మనం చేయగలుగుతాం. ఒక పజిల్ లాగా ఉండాలన్నమాట. అప్పుడు మనకు అందులో ఏమిచ్చాడు ఏంటిది అనేది మనం అర్థమైతే చేయగలుగుతాం, లేదంటే చేయలేం కదా. సో కాబట్టి ఇక్కడ ఏమంటుంది సార్, మనకు ఎవ్రీ సండే వచ్చేసి మనకు 5-10 మెంబర్స్ వస్తున్నారు గ్రంథాలయానికి. నార్మల్గా వర్కింగ్ డేలో వచ్చేసి 240 అవుతున్నారు అన్నాడు. సో 30 రోజుల మాసంలో అని అన్నాడు. 30 రోజుల మాసంలో ఫస్ట్ మనం ఏం చేయాలి, ఆదివారాలు ఎన్ని వస్తున్నాయి, వర్కింగ్ డేలు ఎన్ని వస్తున్నాయి, అలా విభజించిన తర్వాత మనం లెక్క చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ మనం ఒకసారి గమనించినట్లయితే ఇప్పుడు ఇక్కడ ఒకసారి చూద్దాం. మొదటి రోజు సండే తోటి స్టార్ట్ అవుతుంది, ఆదివారంతో మొదలగు అని అన్నాడు. 1వ తారీఖు సండే కనుక వస్తే మళ్ళీ సండే ఎప్పుడు వస్తుంది సార్ అంటే 7 రోజుల తర్వాత. 1+7 అంటే ఎంత, 8. 8కు మళ్ళీ ఒక సండే వస్తుంది. మళ్ళీ 7 రోజుల తర్వాత అంటే ఎంత వస్తుంది, 15. మళ్ళీ ఒక సండే, మళ్ళీ 7 రోజుల తర్వాత మళ్ళీ ఒక సండే, మళ్ళీ 7 రోజుల తర్వాత మళ్ళీ ఒక సండే. అంటే ఎన్ని సండేలు వచ్చినాయి చూడండి, 1 2 3 4 5 5 సండేలు వచ్చాయి మనకు. 5 సండేలు వచ్చినాయి అనమాట. సో 5 సండేలు వచ్చినాయి అంటే మొత్తం 30 రోజులలో 5 సండేలు అంటే మిగతావి వర్కింగ్ డేసే కదా. వర్కింగ్ డేస్ ఎన్ని అన్నట్టప్పుడు 25, మనకు మిగతావి వర్కింగ్ డేస్ అవుతున్నాయి, అంతే కదా సార్. సో టోటల్ వచ్చేసి మనకి ఇది తీసుకున్నట్లయితే ఇక్కడ ఒకసారి చూడండి. ఇప్పుడు ఓన్లీ సండేస్ కనుక మనం తీసుకున్నట్లయితే, సండేస్ తీసుకుంటే 5 సండేస్, ఎవ్రీ సండే వచ్చేసి మనకు 510 మంది వస్తారు. 5 సండేల పేరు మీద మన దగ్గరికి గ్రంథాలయానికి వచ్చే వారి సంఖ్య ఎంత వస్తుందంటే 2550 మెంబర్స్ అవుతుందన్నమాట. నెక్స్ట్ వర్కింగ్ డేస్, ఇక అదర్ డేస్ అనొచ్చు, దాని పేరు వర్కింగ్ డేస్ అనొచ్చు. మొత్తం 30 రోజులలో 5 సండేలు కనుక తీసేస్తే 25 రోజులు వర్కింగ్ డేస్ అయినా కాదా చెప్పండి. 25 రోజులు వర్కింగ్ డేస్ అనమాట. ఈ వర్కింగ్ డేస్ వచ్చేసి 25. ఒక్కొక్క వర్కింగ్ డే రోజు యావరేజ్లో సగటున ఎంత వస్తుందని చెప్పాడు, 240 అని చెప్పాడు. సో 240. సో 240 కనుక మనం చేసుకున్నట్లయితే ఇది టోటల్ ఒకసారి చూసుకుంటే సో ఎంత వస్తుంది సార్, మనకి ఇది 6000 అనమాట. 6000. ఇప్పుడు ఒకసారి గమనిస్తే 8550, ఇది 8550 మెంబర్స్ అనమాట. ఇది ఎన్ని రోజులది, 30 రోజులది. 30 రోజులకు మనకు వచ్చేది 8550 మెంబర్స్ అనమాట. సో యావరేజ్ ఎంత అని అన్నాడు. సో యావరేజ్ ఎంత అని అన్నాడు, సగటు ఎంత అన్నాడు, సరాసరి ఎంత అన్నాడు. అంటే 8550 ఎన్ని రోజులు ఇవి, 30 రోజులే అనమాట. సో ఇది 0 0 కట్ చేసుకుంటే 3, ఇలా కట్ చేసుకుంటే 2 టైమ్స్, 8 టైమ్స్, 5 టైమ్స్, అంతే కదా సార్. సో రైట్, ఇక్కడ ఎంత అవుతుంది, 285 అనేది ఆన్సర్ అవుతుంది. 285 ఈజ్ ద ఆన్సర్ అనమాట.